పిల్లల టీవీ. అనగనగా అది రామాపురం. ఆ ఊరిలో చంద్రయ్య అనే రైతు ఉండేవాడు. చంద్రయ్యకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు రాము. రాముకి ఉద్యోగం కారణంగా రాము భార్య సీత, అతని కుమారుడు అర్జున్ వారందరూ కలిసి సిటీలో నివాసం ఉంటున్నారు. చంద్రయ్య ముసలివాడు కావడంతో అతని కుమారుడైన రాము దగ్గరకు వెళ్ళాడు. కొడుకు, కోడలు, మనవడితో కలిసి సిటీలో ఉంటున్నాడు. ఇంట్లోని వారందరూ భోజనం చేయటానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. చంద్రయ్య ముసలివాడు కావటం వలన కొన్నిసార్లు తినే టైంలో ఆహారం కింద జారి పడడం, పాత్రలు చెయ్యి జారి పగిలిపోవడం జరుగుతూ ఉండేది. ఇలా రోజు జరుగుతూ ఉండటం వలన ఒకరోజు రాము, సీత ఇలా మాట్లాడుకున్నారు. అప్పుడు సీత రాముతో ఇలా అంటుంది. రోజు ఆహారం వేస్ట్ అవుతుంది మరియు పాత్రలు పగిలిపోతున్నాయి. దీని వలన డబ్బు కూడా చాలా ఖర్చు అవుతుంది. అప్పుడు రాము దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించాలి అని అంటాడు. అప్పుడు రాము అతని తండ్రి చంద్రయ్య కోసం ఒక చెక్క బల్ల మరియు చెక్క గిన్నెను తయారు చేయిస్తాడు. అప్పటి నుంచి చంద్రయ్యకు అన్ని ఆ చెక్క బల్ల మీద మరియు ఆ చెక్క గిన్నెలోనే వేసి పెడతారు. ఇదంతా రాము కుమారుడైన అర్జున్ గమనిస్తూ ఉంటాడు. ఒక రోజున అర్జున్ చెక్కతో ఏదో చేస్తూ ఉండడం గమనించి అర్జున్ తల్లిదండ్రులు రాము, సీత ఇలా అడుగుతారు. ఏం చేస్తున్నావు అర్జున్ అని రాము అడుగుతాడు. అప్పుడు అర్జున్ ఇలా అంటాడు. నాన్న, నేను పెరిగి పెద్దయిన తర్వాత మీరు ముసలివాళ్ళు అవుతారు. అందుకోసమే మీకు చెక్కతో గిన్నెను తయారు చేస్తున్నాను. ఆ మాటలు విన్న రాము, సీతకు నోటి నుంచి మాట రాలేదు. వాళ్ళు సిగ్గుతో తలదించుకొని చేసిన తప్పును తెలుసుకున్నారు. అప్పటి నుంచి చంద్రయ్యను కూడా వారితో పాటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి ఆహారం పెట్టి అతనిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మనం పిల్లలకు పెద్దలను, మన తోటి వారిని ఎలా గౌరవించాలి అని చెప్పినా వారు వాళ్లకు నచ్చినట్లే ప్రవర్తిస్తారు. కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు ఏం చేస్తే వాటిని గమనించి పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు. అందువలన మనం మన తల్లిదండ్రులను, అత్తమామలను జాగ్రత్తగా చూసుకుంటే మన పిల్లలు కూడా అలాగే చూసుకుంటారు.